ప్లాస్టిక్ హౌస్ చాలా యునిక్ ఆ టైంలో. యూనిక్. ప్లాస్టిక్ వేస్ట్ తో ఇల్లు కట్టడం అనేది లేదు అసలు అప్పుడు. కాన్సెప్చువల్లీ ఇట్ వాస్ 15-16 ఆల్మోస్ట్, అది కూడా 10 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. అది చాలా యునిక్ అయింది అది. సో అది ఒక న్యూస్ పేపర్, డెక్కన్ క్రానికల్ అండి, ఇఫ్ ఐ రిమెంబర్ వెరీ వెల్, డెక్కన్ క్రానికల్ వాళ్ళు కవర్ చేశారు. సో తర్వాత డైరెక్ట్ బీబీసీ వాళ్ళు పికప్ చేశారు దాన్ని. సో బీబీసీ వాళ్ళ ఆర్టికల్ చూసి రీచ్ అవుట్ అయ్యి, నో దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్, మేము చేస్తామంటే వచ్చారు. సో దాన్ని వాళ్ళు ఆల్మోస్ట్ 18 లాంగ్వేజెస్ కి ట్రాన్స్లేట్ చేశారు. సో బీబీసీ రీచ్ ఆబ్వియస్లీ పెద్దది ఉంటుంది, అది కూడా మల్టీ రీజనల్ లాంగ్వేజ్ లో చేసేటప్పుడు అది ఎక్స్ట్రీమ్లీ వైరల్ అయింది అది. సో దాన్ని పికప్ చేసుకుని రష్యన్ టీవీ, ఇంకా అంటే ఆల్ ఇంటర్నేషనల్ ఛానల్స్, బికాజ్ ఆ కంట్రీలో ప్లాస్టిక్ వేస్ట్ అనేది, దాని సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్ యాజ్ ఎ కాన్సెప్ట్. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీచ్ చాలా ఎక్కువ. సో రష్యన్ ఛానల్, ఫ్రాన్స్ టీవీ వాళ్ళు వచ్చారు, ఫ్రాన్స్ నుంచి వచ్చారు. హౌస్ చూసి ఆ ఫస్ట్ హౌస్ చూసి, అంటే మేము ఫస్ట్ హౌస్ చేసాక ఆగలేదు. సో మాకు కూడా అనిపించింది ఓకే, చాలా స్ట్రాంగ్ కాన్సెప్ట్ ప్లాస్టిక్ వేస్ట్ నుంచి. తర్వాత మేము కూడా ఫర్నిచర్ ప్లాస్టిక్ వేస్ట్, టైల్స్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్, ఇలా మేము కూడా మూవ్ అయ్యాం. ఇవన్నీ మీడియాలో యాడ్ అవుతుండేటప్పటికి ఈ 2-3 years స్పాన్ లో ఫ్రాన్స్ నుంచి, రష్యా నుంచి, యూకే నుంచి, ఇంకా అన్ని ఛానల్స్ అంటే వాళ్ళే ఇక్కడికి రావడం, ఈ కాన్సెప్చువల్లీ షూట్ చేయడం. సో మా బెస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ 16 to pre-COVID అండి, అంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్. సో తర్వాత అది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పికప్ చేశారు. యుఎన్ సెడ్ దిస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సొల్యూషన్. ఇంకెక్కడ జరగలేదా వరల్డ్ లో? మరి ఏమో తెలియదండి నాకు, జరిగినట్టు లేదండి. అంటే ఇంకోటండి, డెఫినెట్లీ మళ్ళీ చూడండి, చాలా చోట్ల జరిగి ఉండొచ్చు, అలా చెయ్యలేక నేనే అది కనిపెట్టానని నేను చెప్పుకున్నది. వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు మీడియా ద్వారా, నాకు ఆ ప్లాట్ఫామ్ దొరికింది మీడియా ద్వారా, అంతే. ఫస్ట్ నుంచి ఏదో ఇప్పుడు అదే అయింది. సో నేను చేసింది ఏదో లోకంలో ఫస్ట్ టైం అని ఏం కాదు, డెఫినెట్లీ చేశారు చాలా మంది ముందు, వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు. సో తర్వాత యునైటెడ్ నేషన్స్ పికప్ చేసింది, ఓకే దిస్ ఇస్ ఎ గ్లోబల్ సొల్యూషన్ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్ అండ్ హౌసింగ్ క్రైసిస్ బోత్. సో అది ఎక్స్ట్రీమ్లీ వైరల్ అయింది అది. సో అప్పుడు మేము కూడా అనుకున్నాం, ఓకే నా బ్యాంబూ హౌసింగ్ కాస్ట్లీ ఉంటుంది, ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా పెద్ద క్రైసిస్, ఈ హౌసింగ్ మేము ఫుల్ ఫ్లెజ్ స్టార్ట్ చేసాం.